నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవం వీక్షించే భాగ్యం కలుగుతున్నది తిరుమల దివ్యక్షేత్రం నుండి. స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శన భాగ్యం ద్వారా ఒక ఆనందం కలుగుతుంది మనకి. కర్పూరనామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు. జగద్రక్షకుడు తిరునామంతో విరాజిల్లే స్వామివారి కళ్యాణాన్ని వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవరేణ్యులు నిర్వర్తిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. శంఖచక్రంబులు సర్వవేళలయందు ఏ స్వామి హస్తాలనేపు సూపు. దక్షిణ హస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదుడై హెచ్చుగాంచే. ఇక అమ్మవారు ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారి దర్శనం ద్వారా కలిగే ఆనందం చాలా గొప్ప విశేషం. శ్రీదేవి భూదేవి సమేత స్వామిని దర్శిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. శివమస్త ఆయుష్యమస్త ఆరోగ్యమస్త అధర్వైశ్వరమస్త గురుదే వైవాహికోస్త్రమణి స్వస్తి భవంతా భ్రవంతా స్వస్తి నేంద్ర వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నష్టాక్ష అరిష్టనేమహి స్వస్తి నాపరస్పతిర్తిరాద అస్మిన్ పుణ్యాహంగిరమణి భవంతా భ్రవంతా వృద్ధి సమృద్ధి వృద్ధ్యాస్వ హవ్యేన వదస్య మిత్రం దేవం తదేనాస్త అనురాధాన విషా వృతేంద తలంజీవేమస్తవీరాః ఆపోహిష్టామయాపోస్థానవోర్తే దురాదునా దివసే స్వాం దరక్షేదస్వ పృథివ్యా సంభవర్తనమతే బ్రహ్మవర్తదాయత్వా హిరణ్యవర్ణా సజః పాపగాయాచ రాధకస్య యా చంద్రః అగ్నిర్యా గర్భం దదరే విరూపాస్తాన ఆవస్సగ్స్యో నాభవంతో యాసాన్ దేవాదివిదంతి వక్షయ్యా అంతరిక్షే బహుదా భవంతి యా పృథవే మేధా శుక్రాస్తాన ఆవస్సగ్స్యో నాభవంతో శివేన మాచక్షుదామస్య భయావినో వతరం మే ఆపోహిష్టామయాపోస్థానవోర్తే రాదురా దివస్య స్వాంతరిక్షేదస్వా పృథివ్యా సంభవర్తసమజద్బ్రహ్మవర్తసాయత్వా అవమానస్య వర్జనః పవిత్రేణ దర్శనే యత్పోదాతమనాథమా పరంతమాదేవ జనాః పరంతప్రబోధయా పరంత విశ్వ ఆజవః జాతవేద పవిత్రవదే పవిత్రేణ పరాగమ సుక్తేన దేవదేత్యడే అగ్నేః క్రత్వా యతోయం మృణ యత్తే భవత వర్తతే అగ్నదేరవంతరా బ్రహ్మదేన పరేమహే ఉపాప్యాం దేవసవిదః పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మ పరేమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాదే క్వై తనవో మేనపృష్టాః వయావజనవాద్యేజో వయస్సుజ్ఞానరోమణీనాం వైశ్వానరమతిర్నాపరాధో మాత ప్రాణే వై శిరోవయోవోః జావా పృథివీ వై జావయోభిः వృదావరే యజ్ఞేనాపనీత బృహస్పతిర్తభిः ప్రతిష్టైర్దేవమన్నభిः అగ్నే కృత్వే పునాగమా తేన దేవావ్రతా తేనాభవతి వ్యంగితః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ ప్రేమహే యక్పావమాన్యేన జయతే తదభిసమృతగమ్రతో సర్వం సౌదవస్తాదే సవితం మామ విస్మర పావమానేత్యో అత్యైతే తదభిసమృతగమ్రతో తస్మై సరస్వతే గృహే క్షీరకం సర్పర్పదోదకం అవమాన్యే స్వస్తయనీః సుదుగాహే వయస్వదేః తదభిసమృతోర్జః బ్రాహ్మణే సదగం హితం పావమాన్యే వశంతునః ఇమం లోకపదోదకం కామాస్సవర్ధయంతునః దేవైర్దేవై సమావృతాః అవమాన్యే స్వస్తయనీః సుదుగాహే వయస్వదేః తదభిసమృతోర్జః బ్రాహ్మణే సదగం హితం జనదేవాత్ పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా జనదస్తదారేణ అవమాన్య పురంతమాం ప్రజాపత్యం పవిత్రం సదాత్మాయకం విరన్మయో తేన బ్రహ్మచోదయం పోతమరోపరేమహే ఇంద్రస్వహేతే జగపావనాదో సోమస్వస్యావణస్తమేత్యా యమో రాజా వృణాది పునాగమ తదవేశామూర్జయం చావనాదో తస్సయ్యో రావణేమహే కాదం యజ్ఞాయ కాదం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్పునః స్వస్తిర్మానుజేభ్యః ఓర్ధంతికా శివేజనం సంధాస్తద్పదే పంచదస్పదే ఓం శాం దస్యాం దేహే ప్రాచ్యాం దేవ ప్రత్యుజామార్తేంతాం దక్షిణాయాం ఇదమాసా పితరోమార్తేంతాం హృదేత్యాం దేవ యజ్ఞపతయో నాగేభ్యో మార్తేంతాం సాంగ్రదోషే దేవస్తత్వాదృత ప్రసవే అస్తినార్బాహుభ్యాం భోస్తా హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి ఆపోహిష్టామి అపోస్థానవోర్తే జనాదున
नवस्तान्तरिक्षेवस्व पृथिव्या सम्भवर्तदमसे ब्रह्मवर्तदायत्वा अनुनयैराम् राजा त्वा वर्णोणे तदेव दक्षिणे हिरण्यं तैरावृतमस्यां मयो धात्रे कामप्रविग्रहेत्रे तैगङ्गस्मादादे कामः कामाया कामो धाता कामकं समुद्रमाविशा कामेन त्वे एषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गे प्रदे गृह्णामि सूत्रवती ध्यासगित श्रीसक्सेना निर्वह यथास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं रदागमनाय च श्रीविश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु విశ్వక్సేన దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు అంటున్నారు అర్చక స్వామి. మహానుభావులు విఘనసుల వారు అందించిన ఆగమం. విఘనసొత్తముల సగిన విధి విధానములకు తగినట్లుగా విశ్వక్సేన ఆరాధన నిర్వర్తించారు. సూత్రవతి జయా సమేతుడిగా ఆహ్వానించాడు. వేడుక మేరకు వేంచేసిన విశ్వక్సేనుల వారు ఎలా వచ్చారట? అన్నమయ్య చెప్పాడు వేడుక మేరకు విశ్వక్సేనుడు అని. మరి ఆళ్వార్లు ఏమంటున్నారు విశ్వక్సేనుడి గురించి చూద్దాం. విశ్వక్సేనుల వారు ఆనందంగా వచ్చారట. మామూలుగా రాలేదు. 2 చేతులతో నుంచి నమస్కరిస్తూ వచ్చారు. స్వామివారి పట్ల తమ ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుస్తూ వచ్చారు. అదే స్వామివారు సర్వసర్వం సహా చక్రవర్తిగా ఉన్నప్పుడు విశ్వక్సేనుల వారు ఎలా వస్తారు? సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాథమని కత్తిని డాలును గదను అన్నింటినీ దివ్యాయుధములను పట్టుకుని సర్వ సైన్యాధ్యక్షుడుగా ముందు నిలబడతాడు. అక్కడ స్వామి సర్వసర్వం సహా చక్రవర్తి కాబట్టి, మరి ఇక్కడ స్వామి నిత్య కళ్యాణ చక్రవర్తి. అందుచేత ఇక్కడ సకుటుంబ సపరివార సమేతంగా ఇచ్చేశాడు. దాన్ని ఆళ్వార్లు అంటున్నారు. ఎవరు విశ్వక్సేనుల వారికి సకుటుంబ సపరివార సమేతం అంటే దేవతలే. తన దేవేరులైనటువంటి సూత్రవతి జయా సమేతుడై దేవతలతో కలిసి వచ్చాడు. సుమందు మామలర్ నీరు సుడర్ ధూపం కొండు అమరందు వానవర కోనోడుం నమన్ రెండుం తిరువేంగడం నంగట్కు నమన్ కొలువీడు తరుం తడం కుండ్రమే చెబుతున్నారు ఆళ్వార్లు. అందమైనవి, సుందరమైనవి, సుగంధ పరిమళ భరితమైనటువంటి సౌరభాన్ని వెదజల్లేటటువంటి పుష్పములతోనూ పరమ పవిత్రమైనటువంటి పుణ్య తీర్థములతో నిండిన జలముతోనూ విరాజిల్లేటటువంటి తిరుమల దివ్యక్షేత్రానికి అనేక రకములైనటువంటి మంగళ దీపములను చేతపట్టుకుని అందరూ కలిసి వచ్చారు. కూడారై విల్లెంసీర్ గోవిందా అని గోదాదేవి చెబుతూ ఉన్నది ఈరోజు. అలా అందరూ కలిసి గోవిందా గోవిందా అని పిలుస్తూ దేవతలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ముందు మార్గాన్ని చూపిస్తున్నటువంటి విశ్వక్సేనుల వారు కర్మను మోర్చి నమస్కరిస్తూ నమః అని వేడుకుంటూ ఉండగా ఈ కళ్యాణోత్సవానికి వెంచేశారు. అందుకనే అంకురార్పణలో దేవతలకు దిక్పాలకులకు ఆహ్వానం పలికారు. ఇంతవరకు మనం వీక్షించినవి ఈ మూడిట్లో విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం వరుణుని ఆహ్వానించడం, తర్వాత అంకురార్పణలో దేవతలకు దిక్పాలకులకు ఆహ్వానం పలకడం. దీని తర్వాత రక్షించేటటువంటి భగవంతుడు కాబట్టి రక్షా బంధన కైంకర్యం అనేటటువంటి వైశిష్యాన్ని ప్రతిధర బంధనం అంటారు. ఆ కైంకర్యం నిర్వర్తించబోతూ ఉన్నారు. కంకణ ధారణకు సంబద్ధమై స్వస్తి సూక్తయుక్తముగా అర్చక స్వామి వారు పఠించే మంత్రాలను విందాం. వారు సభక్తితో పఠించే మంత్రాలను విందాం. తదుపరి స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ చరణము శరణం ప్రపంచే. శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రక్షాబంధన కర్మ కరిష్యే. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఔపచారికస్థానం సమర్పయామి. వస్త్రయజ్ఞోపత్ర్యాపణార్థే పుష్పాణి పూజయామి, ధూమాగ్రాపయామి, దీపం దర్శయామి, గుడోపహారనైవేద్యం కేవల తాంబూల నివేదయామి. శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతు. ఓం స్వస్తి మమైత స్వస్తి నామకస్తతే ధర్మణః స్వస్తి పోషాశిరోధనాదిన స్వస్తి ధ్యావా పృథవే సోచేతునా స్వస్తయే. వాయుమబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే.
స్వస్తి న ఆదిత్యాసో బ్రవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరావసరగ్నే స్వస్తయే దేవా బ్రవస్వస్తయే స్వస్తి న రుద్రః పార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్ని రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి న అధిదే కృతే స్వస్తి పంతమనోచరేమ సౌర్య చంద్రమసా వివ పునర్ధదాజాదాగ్నయ సంగామేమహే స్వస్తయనంతాక్షమరిష్ఠనేమి మహర్భోదం వాయలం దేవతానాం అసురగ్నేంద్రాదమం దహస్తదో మారహేమ అహం భోచామాంగయంజ సత్య ఆత్యేయం మనసా నిరాజ్యం ప్రైతాపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభయన్న అస్తు శుభగం శుభ. స్వస్తి సూక్తయుక్తముగా అందరికీ కూడా ఒక్కసారి ఆహ్వానాన్ని పలికారు. వారంతా పిలుస్తున్నారు స్వామిని ఏమని? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవింద. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయవర పరిపాలక నమో వెంకటేశ అంటారు. అలాంటి మహానుభావుడు అందరినీ రక్షించేందుకు సన్నద్ధమవుతున్నాడు. మనం గోవిందా అని పిలుస్తున్నాం. మరి ఈరోజు ధనుర్మాసంలో జరుగుతున్నటువంటి పాసురాల్లో గోదాదేవి కూడా కోడారై విల్లింసీర్ గోవిందా అన్నది. ఏమిటి ఈ గోవిందా అనే పదము? అసలు ఈ గోవిందా అనే పదము ఎప్పుడు, ఎక్కడి నుంచి, ఎలా? మరి విష్ణు సహస్రనామంలో కూడా మహావరాహో గోవిందా అని చెబుతూ ఉంటారు. అంటే భగవంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కేశవ, నారాయణ, మాధవ, విష్ణు, మధుసూదన, త్రికుణ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, ప్రద్యుమ్న ఇత్యాది నామాలు. కానీ ఏదైనా కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుందాం భక్తులారా, మనము శ్రమపడి కష్టపడి మనము మన శక్తితో సంపాదించుకున్నటువంటిది అది కొంచెమైనా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. దాని మీద మనకి ఒక అనుభూతి ఉంటుంది. అలాగే ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ కూడా దేవేంద్రుడి యొక్క గర్వభంగం చేయటానికి కాను ఆ నందవ్రజంలో దేవేంద్రుడు రాళ్లవాన కురిపిస్తుంటే గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు నిలబడ్డాడట. చిన్న పిల్లవాడు. బాలుండీతడు కొండ పెద్దది అంటాడు పోతన గారు. అయినా అలా గోవర్ధన పర్వతాన్ని అలా పట్టుకుని అందరినీ దాని కిందకి రమ్మన్నాడు. గోవులు గోపులు గోపికా జనముకై గోవర్ధనం బెత్తగా గోవిందాఖ్యపదమ్ము కర్దమంటే శ్రీ గోపాలం అమ్మేలుమా అంటారు. అలా సంపాదించుకుంటే అలా చేసి 7 రాత్రులు 7 పగళ్ళు నిలబడితే దేవేంద్రుడికి కనువిప్పు కలిగి అహంకారము తొలగి కృష్ణ పరమాత్మ యందు మమకారము పెరిగి భక్తి కలిగి దేవతలతో కలిసి గోవింద పట్టాభిషేకం అనేటటువంటి కైంకర్యం నిర్వర్తించి అందరూ ఒక్కసారి గోవిందా అని పిలిచారట. అప్పటి నుంచి ఆయన గోవిందా అంటే ఆనందపడుతూ ఉన్నాడు. అలాంటి మహానుభావుడు గోవిందుడు. అందుకనే గోవిందనామంలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. కాబట్టి ఆళ్వార్లు అంటున్నారు, కున్రమేంది కుళిర్ మజై కాత్తవన్ అందు జాలం అళంద పిరాన్ పరన్ సెండు సేన్ తిరువేంగడ మామలై ఒన్రుమే తుజనం వినైవోయుమే. గోవర్ధన పర్వతాన్ని చేతులతో ఎత్తి దేవేంద్రుడు కురిపించే కుంభవృష్టి బారి నుండి గోవులను గోపాలను రక్షించినటువంటి మహానుభావా అని చెబుతూ ఉన్నారు. అలాంటి మహానుభావుడైనటువంటి విశ్వాత్మకుడైనటువంటి స్వామి నెలకొన్నటువంటి తిరుమల దివ్యక్షేత్రం మహామహిమాన్వితమైనటువంటిది. అలాంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యం చాలా విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక భావన అని మనం అనుకునేటప్పుడు స్వామివారు తన దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తించుకుని అదేవిధంగా ఉభయ దేవేరులు కూడా స్వామివారిని వెన్నంటూ ఉంటూ నిరంతరము కూడా భక్తుల భావనలని స్వామివారికి చెబుతూ భక్తులందరికీ కూడా స్వామివారి ద్వారా జరిగేటటువంటి
ఏదైతే అనుగ్రహం ఉన్నదో దాన్ని జరిపేటట్లుగా అమ్మవార్లు పురుషకారత్వాన్ని నిర్వర్తిస్తారు. దాన్నే రికమెండేషన్ అంటారు. అందుకొరకు అమ్మవారు కూడా కంగణదాన్ని నిర్వర్తించుకున్నారు. తర్వాత అర్చక వరేణ్యులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వర్తించడం అంటే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. వీక్షించే భక్తులకు ఆనందం కలిగేటట్లుగా ప్రతి కైంకర్యాన్ని భక్తితో నిర్వర్తిస్తూ భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ వీరు కూడా చక్కగా కంకణదాన్ని నిర్వర్తించుకోవడం చెప్పుకోదగిన విశేషం. ఇది ప్రతిసర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యము. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇది రక్షరక్షక సంబంధం. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి అంకురార్పణలో పిలిచిన దేవతలందరికీ అగ్ని ద్వారా హవిస్సులు అందిస్తారు. ఇక్కడ మంత్రాలు విందాం. తెరపట్టి మధుపర్కం సమర్పించేటప్పుడు సంకీర్తనం విందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్యే. కర్మాంగం ఆఘార కర్మ కరిష్యే యతో నిగ్రహాలయం ప్రోక్ష్యాం మయి దేవానందాం దేవ్యా జుహోదిహే దేవ్యా హోదార అదృశ్యాస్యామగాః ఏదస్యన్నో సాతావృతవేదో దాతాన్ తస్య వరేహ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఉద్ధన్నమానస్తారంతే తస్యన్నో సాతాన్ పృథివీదో దాతాన్ తస్య వరేహ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ యాదవేదసే భవనస్య అరణం గృహీత్వా యాదవేష్యే అగ్నిసత్తానంద్యోః ఉదీఘో ప్రజ్వాల్య ఉపావరో అగ్నిధాయ అగ్నాయాహి వేతయే గుణానో హవ్యదాతే నిహోదా సత్యవరేషే అయితే మన్నస్వ రమతే మన్నస్వ సరస్తే మన్నస్వ ప్రసోవా తస్యద్వరేహ్యం భర్గో దేవస్తే మహే దేవన ప్రచోదయాత్ బ్రహ్మజ్ఞానం బ్రహ్మం ప్రస్తాదేనామ సముద్యా ఉవాంస విష్టాః ఓం భూః బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారైరభ్యర్చ్య సోమో ధేనుగం సోమమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారైరభ్యర్చ్య బ్రహ్మణ్పోషయామి అదశర్వాణోస్తో ఓం ప్రోక్ష్య పాత్రాదానామాధాయ వసోస్సూర్యస్య రశ్మిభిః ఆపోదాగ్రే ప్రోజినాస్త విష్టాస్తపోజ ప్రాచ్య విష్టాస్తోపోసి దక్షిణదా విష్టాస్తోపోసి ఉదయేంద్ర విష్టాస్తోపోసి పశ్చిమదోత్తాం విష్టాస్తోపోసి శ్రుతాసి ధ్రువాసి ధ్రువాసి వారణాసి సారంగత్యో దేవేచంద్రస్య పృథివ్యాపోర్ష్యామి బ్రహ్మణ ప్రేక్ష్యామాంచ అయ సర్వానోస్తో ఓం ప్రోక్ష్యాం భర్గో దేవస్తేమహే ధియో యో న ప్రచోదయాత్ బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి ఇంద్రమవాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమావాహయామి కక్షమావాహయామి కక్షసోమవాహయామి ఔపాసక్నమావాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టరూపామి అగ్నయే దుష్టరూపామి అగ్ని సోమాభ్యా దుష్టరూపామి తృప్తిదృశ్చయామి ద్రవ్యదృశ్చయామి అగ్నిజ్యోతిరసే సమదృ స్వాహ అంతరిక్షేర్భవితో సూర్యసరస్వై స్వాహ సంపూర్ణాత్మా అక్షతాం అర్భర్త్యాం ఆద్యాం చరోభిః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః ధనువే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః అయితే మన్నస్వ రమతేర్మన్నస్వ సరస్వతేర్మన్నస్వ దేవసౌధ ప్రసోవ కలసంపూర్ణాన్వాసయిత్వాఘారాంత మహోర్తస్య మహోర్త మహాంతో నిగృహంతు ఆగత్వాం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నైరుత్యా ఈశానాంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్ని సోమాభ్యాగు స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసభ్య స్వాహ పరభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ
అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ ఓష్ణై స్వాహ ఇంద్రాయ స్వాహ కక్షాయ స్వాహ కక్షసోమాయ స్వాహ ఔపాసజ్ఞాయ స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యావిహార్య చరం సాగత్వాం గృహేత్వా పునరభిగార్య ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతేర్మగ్రస్తాః దశప్రాసావేః అశ్రేయ దేవస్య భగవతో నారాయణస్య శ్రేయక్పదే పురుషోత్తమజస్తిపతిగ్రాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభోమనిడాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆహారమధ్యే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవా వైష్ణవం హోషే ఐదేమన్నస్వా హృదయమన్నస్వా సరస్తేమన్నస్వా ప్రసోభ అతో దేవామంతునాయ త్వా విష్ణుజక్రమే పృథివ్యా సప్తరావే స్వాహ ఇదం విష్ణుజక్రమే త్రేధా దేవదం సమో నమస్వాగం శ్రే స్వాహ శ్రేణుపదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తరోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాః కర్మాణి వత్సరయతో ప్రధానవస్పదే ఇంద్రస్య సగాం స్వాహ తద్విష్ణాత్ పరమం పదకం సదా పశ్యంతే సూర్యః దేవేవ చక్షురాచరజ్ఞ స్వాహ తద్వ్యప్రాసోపి పంచమో జాగ్రవాగం సస్సవందతే విష్ణు యః పరం పదజ్ఞ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతేర్మగ్రస్తాః దశప్రాసావీః. ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను, ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను. తటుకలనిద్దరికీ తగు తగునయ్యా, ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను. తటుకలనిద్దరికీ తగు తగునయ్యా, ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను. వినసొంపులైనవి వెలదుల మాటలు తనూకింపైనది గుత్తపు కాగి. వినసొంపులైనవి వెలదుల మాటలు తనూకింపైనది గుత్తపు కాగిలి. మనసుకి పైనవి మచ్చికైన పొదులు పనిగొనే మగవాని భాగ్యములివి అయ్యా. మనసుకి పైనవి మచ్చికైన పొదులు పనిగొనే మగవాని భాగ్యములివి అయ్యా. ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను. తటుకలనిద్దరికీ తగు తగునయ్యా, ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను.
కలివిరయ్యా ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను తటుకన నిత్తరికి తగునయ్యా ఇటువంటి భాగ్యములు ఇవి మీకే కలిగెను నవ్వులకు నింపైనవి ననుపుల చేతలు జవ్వనాలకింపైనది చక్కదనము నవ్వులకు నింపైనవి ననుపుల చేతలు జవ్వనాలకింపైనది చక్కదనము యువల శ్రీ వెంకటేశ ఏకనిట్టె కూడితివి ఇవ్వటిల్లు మగవాని నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా ప్రేమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదమహంకార ప్రదయ్య తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గౌర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వీపదివ్య మహా లోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా మణిమండలమండితే దిగ్దండ సుందార్తంబోర్తం విదే లోకాలోకైతి వలైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దేవైర్దేవతే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే యమగౌడాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థా నవకండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానందకే పంచాశత్కోదర విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజా కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే రసపోర్వేషాం ప్రమోద సంమోద సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార శక్తి భృగువానుసారభిః భృగ్వత్రమరీచికాస్య భాభిః గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విహరసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాజనారాయణస్య అనేకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత పరమోస్దేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ రాజ ప్రవరాన్నద భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల స్వగీయమానస్య త్రిగుణాత్మకస్య
पुनत्रयोज्यादिवसात् पश्यदावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परभासदेव श्रमण पौत्राय आंगेरज बारहस्पति भारद्वाज त्यार्य प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतादमुकुट मरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः प्रभासदेव श्रमण पौत्राय आंगेरज बारहस्पति भारद्वाज त्यार्य प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतादमुकुट मरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण श्रमण पुत्राय आंगेरज बारहस्पत्य भारद्वाज त्यार्य प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीट केयूर्हार्द व्यापरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय दिव्य माल्योपशोभिताय प्रबंध पारिजाताय निजावताराय स्वर्ण किरणवाहन रूढ़ाय अचिंत्य स्वभाव लावण्य नित्य यौवन तेजो रत्नाकराय सकल साकाध्यायिनो अखिल गोत्र पवित्राय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्वेद सामात्वरण स्तोत्रोद्भवस्य सकल वेद शाकाध्यायिनीं ईश्वर विश्वंबर सौभाग्य श्रीवत्स श्रीनिधि पंचार्ष प्रवरान्वित श्रीवत्स गोत्रोद्भवीं सर्वालंसेवित पदारविन्दां श्री महाविष्णु वक्षस्थल निवासिनीं आनंदकलात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातायां अयोनिजां रवां श्रीदेवी नाम्नीं कन्यां प्रणीत्वमे दास्यामि काश्यपावस्यानैत्रवत्रा प्रवरान्वित काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सुरांगसंसेवित पदारविन्दां श्री महाविष्णु अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं हो श्यामलांगीं रेवती नक्षत्रे मीनरासौ जातायां कश्यप प्रजापति संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां प्रणीत्वमे दास्यामि। శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానాన్ని వీక్షించాం. అర్చక స్వామివారు పఠించినటువంటి మహాసంకల్పాన్ని స్వామివారి అమ్మవారి గోత్రప్రవల్ని వినే భాగ్యాన్ని పొందాం. ఒక సంతోషం ఎప్పుడు కలుగుతుంది? సంతోషం అంటే ఆనందమే. ఎప్పుడు కలుగుతుంది? ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు శ్రవణానందము అంటారు. ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడు నేత్రానందము అంటారు. ఒక మంచి విషయాన్ని మనస్సులో తలుచుకున్నప్పుడు మానసిక ఆనందము అంటారు. భగవంతుని చూసి నమస్కారం చేసినప్పుడు సంస్కారయుక్తమైనటువంటి ఆనందము అంటారు. ఈ ఆనందం ఎలా వస్తుంది మనకి? ఏది పుట్టుకతో రాదు. అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య కటాక్షానుగ్రహ వీక్షణము వలన మనకు ఆనందం కలుగుతుంది. చూడండి, అక్కడ ఆకాశగంగా జలము జాలువారుతున్నది, మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తిస్తున్నారు. చూచే భాగ్యం కలిగింది, ఒక ఆనందం. మాంగళ్య పూజ నిర్వర్తిస్తారు, చూస్తున్నాం, అదొక ఆనందం. అర్చక స్వామివారు మహాసంకల్పం పఠించారు, విన్నాం, అది శ్రవణానందం. ఈ ఆనందం అంటేనే సంతోషం. సంతోషం అనేది మానవుడికి ఎప్పుడు ఉంటుందో అప్పుడు అన్నీ ఉన్నట్లుగానే. అందులో వివాహం అంటేనే విలక్షణమైనటువంటి శుభప్రదమైనటువంటి వైశిష్యం. అందుకనే సంతోషించితిమి, చల్లగా పెండ్లాడితివి, అమ్మవారిని చేపట్టావు నువ్వు. అది మాకు సంతోషం కదా. అలాంటి వైభవాన్ని ఆనాడు మిథిలా నగరంలో శ్రీరామచంద్రుడు జానకీదేవి కరకమలాన్ని అలా మెల్లగా మెల్లమెల్లగా
మృదువుగా, మధురంగా, సున్నితంగా, వాత్సల్యంగా పట్టుకునే సందర్భంలో జనక మహారాజు ఎంతో సంతోషించాడు. తన కుమార్తెను శ్రీరామచంద్రుడికి కన్యాదానం చేస్తూ, రామచంద్ర, నిన్నటి వరకు జనక మహారాజు కుమార్తె జానకి ఈ క్షణము నుండి ఏ క్షణంలో అయితే ఆమె కరకమలము నీ చేతిలో నీ ఇవ్వటం జరిగిందో అప్పటి నుంచి తవ ధర్మచరితవా, నీ ధర్మపత్ని నీకు ధర్మకార్య నిర్వహణలో తోడ్పడుతుంది. నేను ఆమెకి తండ్రిగా అప్పుడప్పుడు చూడటానికి వస్తాను, లేక ఆమె నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంది తప్ప పూర్తి బాధ్యత, టోటల్లీ రెస్పాన్సిబిలిటీ నీదే అవుతుంది రామచంద్ర అని చెప్పాట జన. అలాగే కలియుగంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని మొదటి చూపులో చూచాడు. ఆ చూపులు కలిసిన శుభవేళ ఏమో కానీ ఆనందం కలిగి, సంతోషం కలిగి, ఆమె యందు మనస్సు లగ్నమై, ఆనాడు యశోదాదేవి నీ వివాహం చూడాలన్న మాట ఈనాడు తిరగడం కోసం ఆమెకు విషయం చెప్పి ఆమెను కబురు పంపించి ఆమె ద్వారా ఆకాశరాజుకు వర్తమానం పంపించి ఆకాశరాజు కుమార్తె పద్మావదేవి చేపడితే ఆకాశరాజు సంతోషించాడు. ఇది సంతోషం. చంద్రాం ప్రభాసాం యశసాద్వలంతేం శ్రియం లోకే దేవదుష్టాముదారాం త్వాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేణస్యతాం త్వాం వృణీమహే. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతుభే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదాం. మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతుభే కంఠే భద్నామి శుభగే కంఠే వసరదాం సదాం. ధ్రువంత రాజా వరుణో ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నశ్చ. ప్రజస్సామానజోగం జే సాహస్రేరమృతా సదాం. ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువ శుభ స్వాహా. అదితే నమః హనుమతే నమః సరస్వతే నమః దేవసవిధప్రాసావేః. అస్రేవ దేవస్య భగవతో నారాయణ శ్రేష్పదే పురుషోత్తమస్య శ్రీమద్గిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాది వైష్ణవ హోమం హోష్యే. అదితే నమన్నస్వ నమతే మన్నస్వ సరస్తే మన్నస్వ దేవసవిధ ప్రసోభా. అతో దేవా అవంతునో యథా విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిస్వాహా. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధ నిదతే పదం సమో నమస్య భాగం సురే స్వాహా.
त्रीणि पदा विचक्रमे विष्णुर्गोप अदाभ्यः रोधर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि वत्सरेता प्रदानि वस्पदे इन्द्रस्य यज्ञस्सगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः देवेव चक्षुराचरग् स्वाहा तद्विप्रासो विमन्यमो जागृवागं सस्यविन्दते विष्णो यः परं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अग्निर्मग्रस्ताः तदुदप्रासावेः असरेव देवस्य भगवतो नारायण श्रेक्पदे पुरुषोत्तमजस्त्रिपदे ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपृष्टान्त होमं होषे अग्दे मन्नस्वा नमते मन्नस्वा सरस्ते मन्नस्वा तेजोदप्रसोवा यस्रमग्ने दिवाकरमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा इष्टेभ्य स्वाहा वसुष्टेभ्य स्वाहा चरण्युष्टे स्वाहा नष्कृते स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा सरस्वती स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजो देवी स्वाहा नमस्ते रुद्रदेवाय स्वाहा रोयसविमहे रुद्रदेवाय स्वाहा वायुदेवमहे लाभे स्वाहा ब्रह्मण्ये पाहि बुर्दिर्ने पाहि स्वाहा सप्तदिक्पादप्रियाणि सप्तहोत्राधात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पौर्णादिमादे स्वाहा अग्निभुक्तच्च स्वाहा वेदभुक्तच्च स्वाहा पृथ्वीभुक्तच्च स्वाहा वोष्ठरगन्धर्वाप्तच्च स्वाहा अग्निज्येर्णं वेदज्येर्णं पृथोज्येर्णं पृथ्वेज्येर्णं समत्वा हविषा हृतेन आद्यशेषं पूर्णाहुते इन्द्राय स्वाहा पूर्णाहुते उत्तमां जुहोति पूर्णाहुतेः पूर्णायुर्मुहूर्तस्मुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्तदां गौस्तृप्तदां पृथ्वे तृप्तदां ब्रह्माब्जारुद्यन्ताम् अजतेरमग्रस्ताः स्वाहा पूर्णं पूर्णमय भोगां स्वाहा प्रात्यां दक्षिणायां त्वां महराजां यतशुद्धोपनयां उदरभद्रोपनयां अश्वदभद्रोपनयां प्रात्यां विष्णोः नमसि ग्रन्थिं संगृह्य आप्यायन्तां वोषधयो विश्वभेजय स्वाहा भूतस्पादे जते भस्ममालिप्या भूतस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् तिरयोर्निर्भोतिः आदित्यः सोमो नमः त्रयार्षं जमदग्नित्रयार्षं काश्यपग्नित्रयार्षं तद्देवानां त्रयार्षं दीर्घायुत्वाय स्थिराय बलाय ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपो हिष्टामयो भव तानवोर्जे जरादुरान् महेरणाय दक्षसे यो वस्यमिदमोरुत तस्य पादीयते नः उदतेरिव मातरः तस्मारङ्गमामवो यस्वक्षयाय जन्मदान् आपो जनयता जनः आपो जनयता जनः ॐ सोमेश्वरस्य मे नमस्य
जप्ते जन्माचरं वाक्ते जातवेशे भगवान् तृप्ततो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मना वा प्रकृते स्वभावः साक्षात् श्रीमन्नारायणायेति समर्पयामि सर्वं ते श्रीनिवासार्पणमस्तु ब्रह्माण्डमुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगश्चां यज्ञेश्वराय नमः गुडोपहारनैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तां तस्य ब्रह्मार्पितमस्तु सर्वं ते श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुद्वासयामि सोमुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगश्चां यज्ञेश्वराय नमः तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्रीकृष्णार्पितमस्तु సమస్తమైనటువంటి హోమ ఫలితాన్ని భగవంతుడికి చెందేట్టుగా అర్చక స్వామివారు కృష్ణార్పితమస్తు అన్నారు. అంటే కృష్ణ తత్వములో ఉండేటటువంటి వైశిష్యం చాలా గొప్పది. ఆయనే చెప్పాడు భగవద్గీతలో గీతాచార్యుడుగా, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధినాని ఏదామాం ప్రపంచంతే అంటాడు. కాబట్టి భగవంతుడికి చెందేటట్లుగా సమర్పణ భావనతో పత్రం పుష్పం ఫలంతో ఏది సమర్పించినా కాదనడు ఆయన. అలాంటి స్వామివారిని ఆయన వటపత్రసాయిగా విరాజిల్లితే, ఆయన గోవిందుడిగా దర్శనమిస్తే, కోడారై విల్లింసీరు గోవింద అని పిలుస్తూనే కలలో స్వామి కనపడితే 1000 ఏనుగులతో మంగళ వాయిద్యములతో తరలివస్తే వారణమాయరమనేటటువంటి పాసుర వైశిష్యాన్ని అనుసంధానం చేస్తూ స్వామివారిని విజ్ఞాపన చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్రలైనటువంటి గోదాదేవి యొక్క కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతాన్ని వీక్షించాం. గోవిందా అని పిలిచింది. ఇంకో మాట అన్నది, కురైవన్రమిల్లాద గోవిందా, నీవు అందరితో కలిసి ఉండేటటువంటి స్వభావం కలిగిన వాడు మహానుభావ, అందుకే ఈరోజు మేమంతా కలిసి నిన్ను గోవిందా అని పిలుస్తున్నాము అన్నది. ఆయన ఆనందపడ్డాడు. అలాగే అనేక రకములైన పుష్పాలు ఏ చెట్టుకో ఏ కొమ్మకో లభించినాయి, అన్నీ ఒకచోట చేరినాయి, పుష్పమాలగా ఏర్పడినాయి. ఇవన్నీ ఒకచోట కలిసినాయి. ఆ పుష్పమాలను స్వామివారు అత్యంత వాత్సల్యంతో శ్రీదేవమ్మవారికి సమర్పించారు. శ్రీనివాసుడు సమర్పించిన పుష్పమాలను శ్రీదేవి తిరిగి స్వామికే సమర్పిస్తూ, స్వామి ఇది నీవు అలంకరించుకుంటే చూచి ఆనందించాలని నేను అనుకుంటున్నాను సుమా, ఈ సుమమాల మీకే చెందుగాక అన్నది. భూదేవి ఓరకంట చూస్తున్నది స్వామి అని వెంటనే శ్రీవారు గుర్తించి అర్చక స్వామి వారి ద్వారా అదే పుష్పమాలను భూదేవికి కూడా సమర్పింపజేస్తుంటే, ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారం కాబట్టి భక్తితో మనం నమస్కరిస్తూ ఉన్న సభవేళ భూమాత పరమానంద భరితురాలై సంతోషపడుతూ, నాకు ఇటువంటి సముచిత స్థానం ఇచ్చినప్పుడు ఈ స్థానము తిరిగి నీకే సమర్పించడం చాలా విశేషము, మేమంతా నీ వారము సుమా అని ఆ సుమమాలను స్వామివారికే సమర్పించింది భూమాత. ఈ పుష్పమాల పరివర్తనంలో అనుకుని ఆలోచనతో పరస్పరము అనుబంధముతో ఆనందముతో ఉంటే, కలిసి ఉంటే కలదు సుఖము. తదుపరి అక్షతారోపణ కార్యక్రమం జరుగుతుంది. మంగళవాయిద్యములతో సంకీర్తంతో వీక్షిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే అని వేడుకుంటూ తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో వీక్షించే భాగ్యాన్ని పొందబోతున్నాం. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహంగా భావిస్తూ శ్రీవారికే సమర్పిద్దాం. చేతులు జోడించి నమస్కరిస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా అని కరతాళతోళ్ల మధ్య స్వామిని వేడుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో, పసిడియ క్షతలివే పట్టరో వేగమెరారో, దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని
పసిడి యక్షతలివే పట్టరో వేగమెరారో దశల పేరటాండ్లు దేవుని పెండ్లికిని పసిడి యక్షతలివే పట్టరో వేగమెరారో శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పెండ్లి ముహూర్తము నేడు. కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవతలు రారో దేవుని పెండ్లికి కావించి భేరులు మ్రోసే గరుడ ధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పెండ్లికి నీ పసిడి యక్షతలివే పట్టరో వేగమెరారో